బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఒకేసారి 6 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ లో భాగంగా మొదటి కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ సోషల్ మీడియా సెన్సేషన్ రమ్య మోక్ష కంచర్ల ఎంట్రీ ఇచ్చింది. పక్కా లోకల్ సాంగ్ కి అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది రమ్య. ఆ తర్వాత రమ్య ఏవి చూపించారు. అందులో తన ఊరు, తన ఫ్యామిలీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, పికిల్స్ వల్ల వచ్చిన వివాదం, ఇలా అన్నిటి గురించి వివరించింది. ఇక రమ్య లోపలికి వెళ్లే ముందు నాగార్జున ఒక పవర్ ఇచ్చారు. అదే లగ్జరీ ఫుడ్ పవర్. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కావాలన్నా ఎవరి కోసమైనా ఈ పవర్ ను వాడొచ్చని నాగ్ రమ్యకు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా యాక్టర్ శ్రీనివాస్ సాయి అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన సాయి ప్రస్తుతం హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు సాయికి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు నాగార్జున. ఈ స్టోన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇది ఉపయోగించి ఎలిమినేషన్ లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటూ నాకు చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 లోకి మూడో వైల్డ్ కార్డ్ గా దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చింది. సమాజంలో ఎంతో నెగిటివిటీ చూశాను. ఆడపిల్ల అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు యాక్ట్ చేయలేరు. కొన్నాళ్ళ పాటు యాక్ట్ చేసినా ఖచ్చితంగా దొరికిపోతారు. అందుకే నేనేంటో అందరికీ తెలియడానికి, నా పైన నెగిటివిటీ ఉన్న వాళ్ళకి కూడా నేనేంటో చూపించడానికి వచ్చాను అని మాధురి చెప్పింది. అలాగే నేను ఫైర్ బ్రాండ్, ఎవరైనా సరే డోంట్ కేర్, శ్రీనివాస్ కోసం ఏదైనా వదిలేస్తా అని దివ్యల మాధురి చెప్పుకొచ్చింది. హౌస్ లోకి వెళ్లే ముందు మాధురికి నాగార్జున గోల్డెన్ బజర్ పవర్ ఇచ్చారు. ఇది వాడుకొని ఒక ఎలిమినేషన్ కు రద్దు చేసే ఛాన్స్ ఉంటుందని నాగార్జున చెప్పారు. వైల్డ్ కార్డ్ లిస్టులో 4గో కంటెస్టెంట్స్ గా సీరియల్ యాక్టర్ నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన నిఖిల్ నాయర్ కి మోహన్ లాల్ వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నిఖిల్ కు పింక్ స్టోన్ ఇచ్చి హౌస్ లోకి పంపించారు. దీని వల్ల కంటెండర్ పవర్ నిఖిల్ కు దక్కింది. ఇది ఉపయోగించి నువ్వు డైరెక్ట్ గా కంటెండర్ అవ్వచ్చు అని నాకు చెప్పారు. సీరియల్ యాక్టర్ మోడల్ ఆయేషా జీనత్ 5వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. లవ్ స్టోరీలు, బ్రేకప్ గురించి ఆయేషా చెప్పింది. ఆయేషాకు నాగార్జున గ్రీన్ స్టోన్ ఇచ్చారు. దీని వల్ల ఆమెకు నామినేషన్ పవర్ దక్కింది. ఈ పవర్ సాయంతో నామినేషన్ జరిగే ప్రాసెస్ ను మార్చొచ్చు అని నాగార్జున చెప్పారు. 6వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా గౌరవ్ గుప్తా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు మాట్లాడడం సరిగ్గా రాకపోవడంతో గౌరవ్ స్టేజ్ పై కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడికి బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు నాగ్. హౌస్ లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్ గా బిగ్ బాస్ నుంచి సలహా అడిగి తీసుకొని బయటపడే పవర్ అది. అయితే గౌరవ్ కు తెలుగు నేర్పించే బాధ్యతకు నాగ్ దివ్య నిఖితకు అప్పగించారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలవుతుందని సోషల్ మీడియా కామెంట్స్ వస్తున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ 9 మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందో లేదో చూడాలి.